నో వేర్ ఆర్ ది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయిడ్, మరి ఎక్కడున్నారు ఎంప్లాయిడ్ గా, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ మంచి జీవితాన్ని గడుపుతున్నారు. నో గ్రాఫ్ 2 గనుక మనం చూస్తే మనకు అర్థమవుతుంది. గ్రాఫ్ 2 presents percentage share of these three sectors in GDP. Now you can directly see the changing importance of sectors over the 40 years. ఇప్పుడు గ్రాఫ్ 2 చూద్దాం మనం ఇక్కడ. ఈ గ్రాఫ్ 2లో ఓకేనా, షేర్ ఆఫ్ ది సెక్టర్స్ ఇన్ జీడిపిలో 3 సెక్టర్స్ లో నుంచి ఏ సెక్టర్ నుంచి ఎక్కువగా జీడిపి వస్తుంది అనేది గమనించవచ్చు మనం. Now a remarkable fact about India is that while there has been a change in the share of 3 sectors in GDP, a similar shift has not taken place in employment. అయితే జీడిపిలో సెక్టర్స్ వైజ్ గా చేంజ్ అనేది కనబడుతుంది. ఒకప్పుడు 73-74లో అగ్రికల్చర్ నుంచి జీడిపి బాగా వచ్చింది, ఇండస్ట్రీ నుంచి ఓ మోస్తారు వచ్చింది, సర్వీస్ నుంచి బాగా వచ్చింది. కానీ 2013-14లో జీడిపి అగ్రికల్చర్ నుంచి తగ్గిపోయింది, ఇండస్ట్రీ నుంచి కొంచెం పెరిగింది, అండ్ సర్వీస్ సెక్టర్ నుంచి అయితే చాలా బాగా పెరిగింది. కానీ అనుకున్నంత జీడిపి వస్తుంది, కానీ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ అవకాశాలు ఈ 3 సెక్టర్స్ లో పెరగలేదు. దెన్ గ్రాఫ్ 3 షోస్ ద షేర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ దీస్ 3 సెక్టర్స్. ఇక్కడ గ్రాఫ్ 2లో మనం జీడిపి పెరిగింది అని చూసాం, కానీ గ్రాఫ్ 3 మనకేం చూపెడుతుంది, ఉద్యోగ అవకాశాలు మాత్రం 3 సెక్టర్స్ లో తగ్గిపోయాయని చూపెడుతుంది. 77-78లో 71 మంది అంటే 71% ఎంప్లాయ్మెంట్ ఉంది ప్రైమరీలో, 11% సెకండరీ సెక్టర్ లో ఉంది, 18% అంటే 18% టెరిషరీ సెక్టర్ లో ఉంది. కానీ సర్వీస్ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ జీడిపిలో పెరిగింది మనకు ఇక్కడ ఈ సెకండ్ గ్రాఫ్ లో చూస్తే. కానీ సర్వీస్ సెక్టర్ లో జీడిపి పెరిగినంతగా ఉద్యోగ అవకాశాలు పెరగలేదు. 18 నుంచి 31 అంటే డబల్ కూడా కాలే. ఇక్కడ 11 నుంచి 25 అయిందంటే ఇక్కడ కొంచెం డబుల్ అయింది. 71 నుంచి ప్రైమరీలో 44 అయింది అంటే ప్రైమరీ సెక్టర్ లో అగ్రికల్చర్ లో మనకు ఉద్యోగ అవకాశాలు అంటే సంఖ్య తగ్గింది ఇక్కడ. ఓకేనా? సో వాట్ వి విల్ అండర్స్టాండ్, ద ప్రైమరీ సెక్టర్ కంటిన్యూస్ టు బి ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఈవెన్ నౌ. అంటే ఇక్కడ ఈ మూడిట్లో చూస్తే అప్పుడు 71% అంటే 71% ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇప్పటికీ తగ్గినా కూడా 44%. అంటే ఈ మూడిట్లో ఇదే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఇప్పటికీ ప్రైమరీ సెక్టర్ లో ఉన్నారు అని అర్థమవుతుంది. అండ్ వై డింట్ ఎ సిమిలర్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ హ్యాపెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? ఇట్ ఈస్ బికాస్ నాట్ ఎనఫ్ జాబ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్. మరి ఇక్కడ ప్రైమరీ సెక్టర్ లో పెరిగినంతగా అవకాశాలు సెకండరీ సెక్టర్ లో టెరిషరీ సెక్టర్ లో ఎందుకు పెరగలేదంటున్నారు అంటే, ప్రైమరీ సెక్టర్ లో దొరికినంత అవకాశం ఇక్కడ సెకండరీ సెక్టర్ లో ఉద్యోగ అవకాశాలు క్రియేట్ కాలేదు, టెరిషరీ సెక్టర్ లో ఉద్యోగ అవకాశాలు క్రియేట్ కాలేదు అని చెబుతున్నారు ఇక్కడ. ఈవెన్ దో ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఆర్ ది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ went up by more than 9 times during the period, employment in the industry went up only around by 3 times. సో ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఇండస్ట్రియల్ అవుట్పుట్ ప్రొడక్షన్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే సెకండరీ సెక్టర్లో ప్రొడక్షన్ 9 times పెరిగింది, కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఓన్లీ 3 times పెరిగింది. అంటే 3% పెరిగింది. 9% ప్రొడక్షన్ పెరిగితే 3% అంటే 3 ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అండ్ ద సేమ్ అప్లైస్ టు ద టెరిషరీ సెక్టర్ యాజ్ వెల్. టెరిషరీ సెక్టర్ కూడా అదే విధంగా ఉంది. వైల్ ద ప్రొడక్షన్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ రోజ్ బై 14 times 14 గుణాలు. ఓకే, ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ మాత్రం వచ్చేసి 5 times పెరిగింది. And as a result, more than half of the workers in the country are working in the primary sector, mainly in agricultural production, only about 1/6 of the GDP. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించి చూసినట్లయితే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది వర్కర్స్ అంటే సగానికంటే ఎక్కువ జనాభా, ఓకేనా, అంటే వర్కింగ్ పీపుల్ దే ఆర్ ఇన్ ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్లోనే ఉన్నారు, వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. కానీ వాళ్ళ ద్వారా వచ్చే జీడిపి ఏదైతే ఉందో అది 1/6 మాత్రమే. ఇన్ కాంట్రాస్ట్ టు దిస్, సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్ ప్రొడ్యూసెస్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూస్, వేర్ యాజ్ దే ఎంప్లాయ్ లెస్ అబౌట్ హాఫ్ ది పీపుల్.
కాంట్రాస్ట్లో చూస్తే సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్లో ప్రొడక్షన్ మాత్రం రెస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూస్ జరుగుతుంది అగ్రికల్చర్ తర్వాత, కానీ ఎంప్లాయీస్ మాత్రం లెస్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ కావున. డస్ దిస్ మీన్ దట్ వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ యాజ్ మచ్ యాజ్ దే కుడ్? అంటే దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతైతే ఉత్పత్తి చేయాలనో అది ఉత్పత్తి చేయలేకపోతున్నారా, చేయట్లేదా అని అర్థమవుతుంది ఇక్కడ. వాట్ ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ దాన్ ఈజ్ నెససరీ. ఇక్కడ చూస్తే ఒకటి ఏం అర్థమవుతుంది అంటే వాస్తవానికి వ్యవసాయ రంగంలో అంటే ప్రైమరీ సెక్టర్లో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉండాలనో దానికి మించి ఉన్నారా అనేది అర్థమవుతుంది ఇక్కడ ఆ ఉత్పత్తి, జీడిపి, ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే. సో ఈవెన్ ఇఫ్ యూ మూవ్ ఎ ఫ్యూ పీపుల్ అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ నాట్ బి ఎఫెక్టింగ్ ద ప్రొడక్షన్. In other words, workers in the agriculture sector are under employed. అంటే ఒక విషయం మనకి ఏం అర్థమవుతుంది అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఎంతమంది అయితే ఉన్నారో పనిచేస్తూ వాళ్ళల్లో కొంతమందిని మనము ఆ వ్యవస్థలో నుంచి తీసి వేరే దిక్కుకి మళ్ళిస్తే ఈ అగ్రికల్చర్లో ఉన్న ప్రొడక్షన్ మీద ఏ రకమైన ప్రభావం కనబడదు అన్నట్టుగా అర్థమవుతుంది. వాస్తవానికి ఎవరైతే అగ్రికల్చర్లో అంటే ప్రైమరీ సెక్టర్లో వర్కర్స్ ఉన్నారో వాళ్ళకు వాస్తవానికి ఉద్యోగం ఉన్నట్టే కనిపిస్తుంది, అంటే ఆదాయం వస్తుంది, సంపాదన ఉంది అన్నట్టే కనిపిస్తుంది, కానీ దే ఆర్ కాల్డ్ యాజ్ అండర్ ఎంప్లాయిడ్. ఓకేనా, వాళ్ళకు ఉపాధి ఉన్నట్టే ఉంది కానీ ఆ ఉపాధి వాళ్ళకి ఏమి లాభం చేకూర్చట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్, take the case of small farmer Lakshmi owning about 2 hectares of unirrigated land, depend only on rain and growing crops like jowar and arhar. దీన్ని బెటర్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఫార్మర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇక్కడ ఒక చిన్న ఫార్మర్ పేరు వచ్చేసి లక్ష్మి. తనకు 2 హెక్టార్ల భూమి ఉంది. అది అన్ఇరిగేటెడ్ ల్యాండ్, అంటే వర్షం మీదనే టోటల్గా ఆధారపడి పంట పండించుకుంటున్న రైతు లక్ష్మి తన పంటల్లో జొన్నలు అండ్ అర్హర్ పప్పులను పండించుకుంటుంది. అయితే ఈమె కుటుంబంలో ఉన్న 5 ఓకేనా 5 members ఆఫ్ అవర్ ఫ్యామిలీ వర్క్ ఇన్ ద ప్లాట్ త్రూ అవుట్ ది ఇయర్. 5 కుటుంబీకులు ఆ ఉన్న 2 హెక్టార్ల ప్లాట్ మీదే పనిచేస్తారు. వాళ్ళకు వేరే అవకాశం లేదు, వేరే దారి లేదు. ఎందుకు మరి? వై? దే హ్యావ్ నోవేర్ ఎల్స్ టు గో ఫర్ వర్క్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకున్న పంట చాలు, మా పంట పండించుకుంటే సరిపోతుంది, మేము వేరే కాడపై ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. యూ విల్ సీ దట్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్, నన్ రిమైన్స్ ఐడల్, బట్ ఇన్ యాక్చువల్ ఫ్యాక్ట్ దేర్ లేబర్ ఎఫర్ట్ గెట్స్ డివైడెడ్. 5 పని చేస్తున్నట్టు కనబడతారు ఇక్కడ, ఎవరు ఖాళీగా ఉండరు, ఐడల్గా ఉండరు. కానీ వాస్తవానికి ఎట్లున్నదంటే వాళ్ళు పనిని డివైడ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు కొంత భాగం పనిని పంచుకున్నారు అన్నట్టు. ఈచ్ వన్ ఈస్ డూయింగ్ సమ్ వర్క్ బట్ నో వన్ ఈస్ ఫుల్లీ ఎంప్లాయిడ్. కొద్దిగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు, కానీ ఫుల్గా ఎంప్లాయిడ్ అని అనలేం వాళ్ళని. దే ఆర్ నాట్ ఫుల్లీ ఎంప్లాయిడ్. ఇదే సిచ్యువేషన్ ని మనం ఏమంటాము, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాము. వేర్ పీపుల్ ఆర్ అపారెంట్లీ వర్కింగ్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ టు వర్క్ లెస్ దాన్ దేర్ పొటెన్షియల్. అంటే వాళ్ళ స్తోమతకు తక్కువగా పనిచేస్తున్నారు, వాళ్ళకున్న నైపుణ్యతకు తక్కువగా పనిచేస్తున్నారని అర్థం. This kind of underemployment is hidden in contrast to someone who does not have a job but is clearly visible as unemployed. ఈ పరిస్థితి ఎట్లున్నది అంటే పని ఉంది కానీ కంప్లీట్గా వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళ బలానికి తగ్గట్టుగా పని చేయట్లేదు. దీన్ని మనం చూస్తే ఎలా అర్థమవుతుంది అంటే పని లేనోడు బెటర్ ఇక్కడ. అంటే పని లేనోడు కనబడతాడు మనకు, వీనికి పని లేదు అని. వీళ్ళు మాత్రం పని ఉండి కూడా నిరుద్యోగిలాగా, ఓకేనా, వీళ్ళకు అవకాశం ఉంది కానీ సంపాదించుకునేందుకు అవకాశం ఉంది కూడా అన్ఎంప్లాయిడ్గానే కనిపిస్తున్నారు. అందుకే దీన్ని ఏమంటామంటే మనము ఇలాంటి పరిస్థితిని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి పనిలో ఉన్నాడు కానీ తన అర్హతకు తన బలానికి అనుకూలంగా పని చేయట్లేదు, సంపాదించడం లేదు అని అర్థం. దీన్ని కూడా నిరుద్యోగం అని అంటారు. ఎందుకంటే తన అర్హత, తన దగ్గర ఉన్న నైపుణ్యతకు తగ్గట్టుగా అతనికి సంపాదన రావట్లేదు, కానీ పని మాత్రం చేస్తున్నాడు, ఏదో ఒక పని అయితే చేస్తున్నాడు అని అర్థం.
Now supposing a landlord Sukram comes and hires one or two members of the family to work on his land. Lakshmi's family is now able to earn some extra income through wages. ఒకవేళ గనుక ఇదే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఒక వేరే రైతు వచ్చి వీళ్ళను తన పంట పొలాల్లో పని ఇస్తే ఇక్కడ లక్ష్మి కుటుంబంలో ఉన్న వాళ్లకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం మొదలవుతుంది. Since you do not need 5 people to look after the plot, 2 people moving out does not affect production on their farm. ఇక్కడ వీళ్ళ ఐదుగురు పనిచేయాల్సినంత భూమి లేదు వీళ్ళకి. ఇక్కడ ముగ్గురు పనిచేసినా నడుస్తుంది. మిగతా ఇద్దరు వేరే పొలంలో పనిచేసి డబ్బులు సంపాదిస్తే వీళ్ళ కుటుంబానికి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ 2 people may move to work in a factory, and once again the earning of the family would increase and they would also continue to produce as much of their land. ఆ కుటుంబంలో ఉన్న ఐదుగురులో ఇద్దరు పోయి సుక్రామ్ ఫ్యామిలీలో పనిచేసి ఇంకిద్దరు వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తే రెండు దిక్కుల నుంచి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అండ్ ఒక వ్యక్తి తన పంట పొలాన్ని చూసుకోగలరు ఇక్కడ. అండ్ దెర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఫార్మర్స్ లైక్ లక్ష్మి ఇన్ ఇండియా. లక్ష్మి లాంటి రైతులు చాలా మంది ఉన్నారు. అంటే ఉన్నంత భూమిలోనే అందరూ పని చేసుకుంటూ ఎవరు చక్కగా పనిచేయక వాళ్ళకున్న బలంతో, వాళ్ళకున్న అర్హతతో, వాళ్ళకున్న స్తోమతతో, వాళ్ళకున్న నైపుణ్యతతో పని చేయట్లేదు అంతగనంగా. దిస్ మీన్స్ దట్ ఈవెన్ ఇఫ్ వీ రిమూవ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ ప్రాపర్ వర్క్ ఎల్స్వేర్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ విల్ నాట్ సఫర్. ఇదే పరిస్థితిని మనం గమనిస్తే ఇలా లక్ష్మీ కుటుంబంలో ఉన్నంత పరిస్థితి ప్రతి రైతు ఇంట్లో కనబడుతుంది మనకు. సో ఒకవేళ గనుక మనము ఈ రైతులందరి కుటుంబంలో నుంచి కొంతమందిని తీసి వీళ్ళను సెకండరీ సెక్టర్లో కానీ టెరిషరీ సెక్టర్లో కానీ పనిలో పెట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించిన వీళ్లకు ఉత్పత్తి మాత్రం తగ్గే అవకాశం లేదు వీళ్ళ పంటల్లో. ఎందుకంటే ఉత్పత్తి మాత్రం అంతే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ వీళ్ళకు వేరే దగ్గర పనిచేయడం వలన వస్తుంది. And the income of the people who take up other work would increase the total family income. ఇలా చేయడం వలన ఏమవుతుంది, వాళ్ళ ఆదాయం కారణంగా కుటుంబం ఆదాయం పెరుగుతుంది. ఓకేనా. దిస్ అండర్ ఎంప్లాయ్మెంట్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ అదర్ సెక్టర్స్. ఇదే పరిస్థితి వేరే సెక్టర్స్లో కూడా కనబడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, there are thousands of casual workers in the service sector in urban areas whose search for daily employment is going on. మనం గనుక చూస్తే మన రోజువారీ జీవితంలో రోజు మనము రోడ్ సైడ్లో క్యాజువల్ వర్కర్స్ని చూస్తూ ఉంటాం. కూలీ నాలి పని చేసుకుంటా క్యాజువల్ వర్కర్స్గా ఉంటున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు వందల్లో ఉన్నారు. దే ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ పెయింటర్స్, ప్లంబర్స్, రిపేర్ పర్సన్స్ అండ్ అదర్స్ డూయింగ్ ఆడ్ జాబ్స్. మెనీ ఆఫ్ దెమ్ దే డోంట్ ఫైండ్ వర్క్ ఎవ్రీ డే. వీళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, ప్లంబర్స్, పెయింటర్స్, రిపేర్ పర్సన్స్, రోజు మేము పని చేస్తున్నట్టే కనబడతారు, కానీ వీళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వీళ్ళ బలానికి తగ్గట్టుగా పని దొరకదు వీళ్ళకు. రోజు పని కూడా దొరకదు వీళ్ళకు. సిమిలర్లీ వీ సీ అదర్ పీపుల్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్ ఆన్ ది స్ట్రీట్ పుషింగ్ ఏ కార్ట్ ఆర్ సెల్లింగ్. రోడ్డు మీద బరువు మోసుకుంటూ బండి తోలుకుంటూ పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సంథింగ్ వేర్ దే మే స్పెండ్ ద హోల్ డే బట్ ఎర్న్ వెరీ లిటిల్. రోజంతా పనిచేసి కూడా చాలా తక్కువ ఆదాయాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళు వందల్లో ఉన్నారు ఇక్కడ. అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్ బికాస్ దే డు నాట్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ. వీళ్ళందరూ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటిదంటే వీళ్ళకు మంచి ఆదాయం సంపాదించుకునే ఒక మంచి ఉద్యోగ అవకాశం అనేది లేదు ఇక్కడ. ఓకే, దెన్ హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. మరి ఆదాయం సంపాదించుకునేందుకు ఉద్యోగ అవకాశాలు లేవు అన్నప్పుడు మరి దీన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు మనం, అంటే ఉద్యోగ అవకాశాలు అంటే సంపాదించుకునే ఆదాయం సంపాదించుకునే అవకాశాలను మనం ఎలా క్రియేట్ చేయగలం. ఫ్రమ్ ద అబోవ్ డిస్కషన్ వీ కెన్ సీ దట్ దేర్ కంటిన్యూస్ టు బి కన్సిడరబుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్. ఈ పైన చూసిన ఎగ్జాంపుల్స్తో మనకు అర్థమైంది ఏంటంటే అగ్రికల్చర్లో ఇప్పటికీ అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే పని చేస్తున్నారు కానీ వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా పని చేయట్లేదు. అండ్ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఎట్ ఆల్. అండ్ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వ్యవసాయంలో ఉన్నారు కానీ అసలు పని చేసుకునే అవకాశమే లేదు వాళ్ళకు. ఓకేనా. ఇన్ వాట్ వేస్ క్యాన్ వన్ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ పీపుల్. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళకు అవకాశాలు ఎలా క్రియేట్ చేయగలం. సో లెట్ us లుక్ ఎట్ సమ్ ఆఫ్ దెమ్. కొన్ని పరిస్థితులు చూద్దాం, మరి ఏమైనా అవకాశాలు క్రియేట్ చేయవచ్చా. టేక్ ద కేస్ ఆఫ్ లక్ష్మి విత్ హర్ 2 hectares ప్లాట్ ఆఫ్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్.
The government can spend some money, okay, or banks can provide a loan to construct a well for her family to irrigate the land. ఒకవేళ గనక లక్ష్మి లాంటి కుటుంబంలో ఉన్న వాళ్లకు గవర్నమెంట్ గనక లోన్స్ ఇచ్చి మనీ ఇచ్చి ఆమె భూమిలో ఒక బావిని తవ్వించి, ఓకే, ఆమె ల్యాండ్ని ఇరిగేట్ చేసే అవకాశం కనుక కల్పిస్తే, లక్ష్మి విల్ దెన్ be able to irrigate her land and take a second crop, wheat, డ్యూరింగ్ ద రబీ సీజన్. ఒకవేళ గనక లక్ష్మి లాంటి రైతుల భూమిలో బోర్ బావి ఆర్ బావి తవ్వించి ఆమెకి నీటి సరఫరా గనక ఇవ్వగలిగితే, లక్ష్మి రెండవ పంట అంటే సెకండ్ క్రాప్ కూడా ఆమె తీయగలదు రబీ సీజన్లో. అంటే వర్షాకాలంలోనే కాకుండా చలికాలంలో కూడా ఈ బావి నీళ్లను వాడుకొని ఆమె పంట పండించగలదు. Now let us suppose that 1 hectare of wheat can provide employment to 2 people for 50 days, including sowing, watering, fertilizer application and harvesting. So 2 more members of the family can be employed in her own field. ఒకవేళ బ్యాంక్స్ లోన్ ఇచ్చి లేదా ప్రభుత్వం ఈమెకి డబ్బులు ఇచ్చి లక్ష్మి లాంటి రైతుకి బావి తవ్వించి రెండో పంట పండించే అవకాశం కల్పిస్తే, ఆమెకున్న ఆ 2 హెక్టార్ల ల్యాండ్లో ఆమె రెండో పంట వీట్ గోధుమలు పండించగలిగితే 50 రోజుల వరకు ఇంకిద్దరికి ఉద్యోగ అవకాశం ఆమె ఇవ్వగలదు, ఉపాధి అవకాశం. వీళ్ళు ఆ సీజన్ మొత్తంలో విత్తనాలు వేయడము, నీళ్లు కొట్టడము, ఫర్టిలైజర్ చల్లడము అండ్ పంట కోయడానికి పనికొస్తారు. సో ఈ విధంగా లక్ష్మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇంకిద్దరికి బయటి వాళ్లకు ఉద్యోగ అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతుంది మనకి. ఓకే, సో నౌ సపోజ్ ఏ న్యూ డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అండ్ కెనాల్స్ ఆర్ డగ్ టు ఇరిగేట్ మెనీ సచ్ ఫార్మ్స్. ఈ విధంగా లక్ష్మీ కుటుంబానికి ఆదుకున్నట్టుగా ఒకవేళ ఒక ప్రాంతంలో డ్యామ్ కట్టి దాని కెనాల్స్ ద్వారా ఆ నీటి సరఫరా కనుక మనము అక్కడున్న రైతుల పంట పొలాలకు ఇవ్వగలిగితే, దిస్ కుడ్ లీడ్ టు ఏ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విత్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఇట్ సెల్ఫ్, రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఒక డ్యామ్ కట్టి ఆ డ్యామ్ ద్వారా కెనాల్స్ కట్టి ఎంతోమంది రైతుల పంట పొలాలకు నీటి సరఫరా చేస్తే, ఆ రైతులందరూ రెండవ పంట పండించుకోగలిగితే అక్కడ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం వలన అండర్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి తక్కువ చేయొచ్చు. అండ్ నౌ suppose Lakshmi and other farmers produce much more than before, they would also need to sell some of these, and for this they may be required to transport their products to a nearby town. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లక్ష్మి లాంటి రైతులు పంట ఎక్కువ పండిస్తారు కాబట్టి, పండించిన పంట కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆమె అమ్ముకోవడానికి ఇష్టపడుతుంది. మరి ఆమె అమ్ముకోవాలంటే ఆమెకి అమ్మకానికి చేయడానికి ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంటుంది ఇక్కడ. సో షీ మే డిపెండ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో టు సెల్ హర్ ప్రోడక్ట్స్ ఇన్ ద నియర్ బై టౌన్. And if the government invests some money in transportation and storage of crops or makes better rural roads so that many trucks reach everywhere, several farmers like Lakshmi who now have access to water can continue to grow and sell these crops. ఒకవేళ ప్రభుత్వం కొంచెం డబ్బుని ఇన్వెస్ట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లక్ష్మి లాంటి రైతులకు అందిస్తే, ఇలాంటి వందల మంది రైతులు ముందుకొచ్చి వాళ్ళు ఇంకా కొంతమందికి అంటే మినీ ట్రక్ డ్రైవర్స్కి, ఓకేనా, ట్రాన్స్పోర్టర్స్కి వీళ్ళు అవకాశం అంటే ఉపాధి అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అండ్ ఎక్కువ పంట పండించడం జరిగింది కాబట్టి వాళ్ళు కొంచెం పంటను బయట మార్కెట్లో అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. And this activity can provide productive employment to not just farmers but also such others as those in services like transport or trade. ఈ ఒక్క ఉపాధి కల్పించడం వలన అంటే డ్యామ్స్ కట్టి, కెనాల్స్ కట్టి, లోన్స్ ఇచ్చి, ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేసి, స్టోరేజ్ హౌసెస్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం ఎంతో మందికి ఉపాధి అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ లక్ష్మీ నీడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు వాటర్ అలోన్. మరి ఇక్కడ లక్ష్మీ రైతు పరిస్థితి చూస్తే నీళ్ళొకటే ఆమె అవసరం కాదు. ఇక్కడ ఆమె పంట పండించడానికి షీ ఆల్సో నీడ్స్ సీడ్స్, ఫర్టిలైజర్స్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అండ్ పంప్ సెట్స్ టు డ్రా వాటర్. బీయింగ్ ఏ పూర్ ఫార్మర్ షీ కెనాట్ అఫోర్డ్ టు మెనీ ఆఫ్ దీస్.
ఆమె పేద రైతు కాబట్టి ఇవన్నీ కొనుక్కునే పరిస్థితిలో లేదు. సో షీ విల్ హ్యావ్ టు బారో మనీ ఫ్రమ్ ద మనీ లెండర్స్ అండ్ పే ఏ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె ఏం చేస్తుంది మరి ఇవన్నీ సమకూర్చుకునేందుకు ఊర్లో ఉన్న ఒక మనీ లెండర్ దగ్గర నుంచి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డబ్బు తీసుకొని తన పని చేసుకుంటుంది. And if the local banks give her credit at reasonable rate of interest, she will be able to buy all these things in time and cultivate her land. ఒకవేళ ఆమె ఊర్లో ఉన్న ప్రాంతంలో ఉన్న బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీ రేటుకి ఆమెకు డబ్బులు ఇస్తే ఆమె ఇవన్నీ కొనుక్కొని మంచి పంట పండించుకోగలుగుతుంది. దిస్ మీన్స్ దట్ along with water we also need to provide cheap agricultural credit to the farmers for farming to improve. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, రైతులకు ఒక నీళ్లు సరఫరా చేయడంతో సరిపోదు, వాళ్లకు చీప్ అగ్రికల్చరల్ క్రెడిట్ అంటే వ్యవసాయంలో పంటలు పండించడానికి వ్యవసాయ రుణం ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది అర్థమవుతుంది. And we will look at the same of these needs in chapter 3 when we study about the chapter money and credit. And another way by which we can tackle this problem is to identify, promote and locate industries and services in semi-rural areas where a large number of people may be employed. ఈ పరిస్థితిని మనము దూరం చేయాలి అంటే, ఈ ప్రాబ్లంని మనం ట్యాకిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఇలాంటి అవకాశాలను ప్రమోట్ చేసి అలాంటి ప్రాంతాలలో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏంటి, సెమీ రూరల్ ఏరియాస్లో ఇలాంటి పరిస్థితులను క్రియేట్ చేసి ఎక్కువ మంది ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరగాలి. ఫర్ ఇన్స్టెన్స్ సపోజ్ ఎలా జరగాలి అంటే, మెనీ ఫార్మర్స్ డిసైడ్ టు గ్రో అర్హర్ అండ్ చిక్పీ. అంటే చాలామంది రైతులు ఇగో ఈ రెండు రకాల పంటలు పండించడానికి ఇష్టపడతారు. సెట్టింగ్ అప్ ఏ దాల్ మిల్ టు ప్రొడ్యూస్ అండ్ ప్రాసెస్ దీస్ అండ్ సెల్ ఇన్ ద సిటీస్ ఈజ్ వన్ సచ్ అన్ ఎగ్జాంపుల్. అయితే చాలామంది రైతులు ఈ రెండు రకాల పంటలు పండించినప్పుడు వీళ్ళ పంటలకు ఒక మిల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మిల్ అంటే వాళ్ళ పంటను అక్కడ ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడేందుకు. ఓపెనింగ్ ఏ కోల్డ్ స్టోరేజ్ కుడ్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫార్మర్స్ టు స్టోర్ దేర్ ప్రోడక్ట్స్. ఇంకా దానికి తోడు కోల్డ్ స్టోరేజ్లు కనుక ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు ఎక్కువగా పండించిన పంట కొద్దిగా దాచుకొని దాంట్లో మళ్ళా అవకాశం వచ్చినప్పుడు అమ్ముకుంటారు. జస్ట్ లైక్ పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఇలాంటివి ఒకటేసారి అమ్మకం చేయకుండా కొద్దిగా స్టోర్ హౌస్లో దాచుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు. And in villages nearby forest area, we can start honey collection centers where farmers can come and sell wild honey. It is also possible to set up industries that processes vegetables and agricultural produce like potato, sweet potato, rice, wheat, tomato, fruits which can be sold outside in the markets. ఇలాంటి అవకాశాలే కాకుండా ఆ ఊర్లలో దగ్గర ప్రాంతంలో ఏవైతే అడవులకు దగ్గరగా ఉంటాయో అక్కడ హనీ కలెక్షన్ సెంటర్, తేనె కలెక్షన్ సెంటర్స్ పెట్టి రైతులు ఎవరైతే తేనెటీగలను పెంచి తేనెను తీసి అమ్ముతారో వాళ్ళ కొరకు, అండ్ అదే కాకుండా వెజిటేబుల్స్ని ప్రాసెస్ చేసి, కూరగాయలను ప్రాసెస్ చేసి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని ప్రాసెస్ చేసి స్టోర్ చేసుకునే స్టోర్ హౌజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే పొటాటో, స్వీట్ పొటాటో, రైస్, వీట్, టొమాటో, ఫ్రూట్స్ ఇలాంటి వాటితో వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రోడక్ట్స్ చేసి అవుట్ సైడ్ మార్కెట్లో అమ్ముకుంటారు. And this will provide employment in industries located in semi-rural areas and not necessarily in larger urban areas. మరి ఇలాంటి అవకాశాలు మనము రైతుల కొరకు సెమీ రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్ ప్రాంతాలలో ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేసి ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేయగలం. Do you know that in India about 60% of the population belongs to the age group of 5 to 29 years? భారతదేశంలో ఉన్న జనాభాలో 60% జనాభా 5 సంవత్సరాల వయసు నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్నారు. అవుట్ ఆఫ్ దిస్ అబౌట్ 51% ఆర్ అటెండింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో 51% మంది స్కూల్కి వెళ్తున్నారు చదువుకోవడానికి. ద రెస్ట్ అండ్ పర్టికులర్ దోస్ ఏజ్డ్ లెస్ దాన్ 18 మే బీ ఎట్ హోమ్ ఆర్ ఓకే. సో ఇక్కడ రెస్ట్ అంటే మిగతా వాళ్ళు ఎవరైతే 18 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇంటికాడనే ఉంటున్నారు లేదా ఖాళీగా ఉంటున్నారు. అండ్ వాట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ డూ యూ థింక్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్ ఇన్ యువర్ ఏరియా?
క్యాన్ యూ థింక్ ఆఫ్ సమ్ మెజర్స్ దట్ కుడ్ బి టేకెన్ అప్ ఫర్ దెమ్? మరి మీ ఏరియాలో ఇలా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువు లేదు, ఉద్యోగం లేదు, పని లేదు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళ కొరకు మరి ఏం చేయాలనుకుంటున్నారు? సో అలాంటి వాళ్ళు చూడండి ఇక్కడ ఈ ఇమేజ్లో కనబడుతున్నారు. మెనీ ఆఫ్ దెమ్ మే బీ వర్కింగ్ యాజ్ చైల్డ్ లేబరర్స్. ఇఫ్ దీస్ చిల్డ్రన్ ఆర్ టు అటెండ్ స్కూల్స్, వీ విల్ రిక్వైర్ టు బిల్డ్ మోర్ బిల్డింగ్స్, మోర్ టీచర్స్ అండ్ అదర్ స్టాఫ్ ఫర్ దెమ్. ఒకవేళ వీళ్ళందరూ బడికి వెళ్ళాలని అనుకుంటే వీళ్ళందరి కొరకు ఎక్కువ మోతాదులో స్కూల్స్ కట్టాలి, బిల్డింగ్స్ కట్టాలి, వాళ్ళకు చదువు చెప్పడానికి టీచర్స్ కావాలి, స్టాఫ్ కావాలి. అండ్ దీని మీదనే ఒక స్టడీ జరిగింది. స్టడీ కండక్టెడ్ బై ద ఎర్త్స్వెల్ ప్లానింగ్ కమిషన్ నోన్ యాజ్ నీతి ఆయోగ్ estimates that nearly 20 lakh jobs can be created in the education center only. నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారంగా 20 లక్షల జాబ్స్, ఉద్యోగ అవకాశాలు ఓన్లీ విద్యాశాఖలోనే మనం క్రియేట్ చేయొచ్చు అంటున్నారు. సిమిలర్లీ, ఇఫ్ వీఆర్ టు ఇంప్రూవ్ ద హెల్త్ సిచ్యువేషన్, ఒకవేళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలి అందరిది అనుకుంటే, వీ నీడ్ మెనీ డాక్టర్స్. ఓకే, అందరి ఆరోగ్య పరిస్థితి బాగా కావాలంటే డాక్టర్స్ కావాలి, నర్సులు కావాలి, హెల్త్ వర్కర్స్ కావాలి టు వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్. And these are some ways by which jobs would be created and we would be also be able to address the important aspects of development. Talked about this in first chapter. ఒకవేళ మనం ఇవన్నీ క్రియేట్ చేయగలిగితే, డాక్టర్లు, నర్సులు, టీచర్లు, స్కూల్స్, హాస్పిటల్స్, హెల్త్ వర్కర్స్ని కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది అండ్ ఎంతో మందికి ఆరోగ్యం అనేది కలుగుతుంది. సో దీన్నే మనము డెవలప్మెంట్ అనేది ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. వాట్ ఈస్ డెవలప్మెంట్ అన్నప్పుడు, ఓకేనా, ఆదాయం ఒకటే కాకుండా బిసైడ్స్ ఇన్కమ్ అదర్ యాక్టివిటీస్ అని చదువుకున్నాం కదా, అది. అండ్ ఎవ్రీ స్టేట్ ఆర్ రీజియన్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ పీపుల్ ఇన్ దట్ ఏరియా. ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో స్తోమత ఉంటుంది. అక్కడున్న ప్రజల ఆదాయం పెంచడానికి అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకు ఆ స్తోమత ఉంటుంది. ఇట్ కుడ్ బి టూరిజంలోనే కావచ్చు, రీజనల్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ, అంటే వాళ్ళ ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న చేనేత కార్మికుల్లాగా, ఓకేనా, హ్యాండీక్రాఫ్ట్స్, క్రాఫ్ట్ వర్క్ ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు. లేదా న్యూ సర్వీసెస్, ఓకేనా, లైక్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి కొత్త సర్వీసెస్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ సమ్ ఆఫ్ దీస్ వుడ్ రిక్వైర్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇలాంటివి కొన్ని చేయాలంటే ప్రభుత్వ సహకారం కూడా ఖచ్చితంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద సేమ్ స్టడీ బై ప్లానింగ్ కమిషన్ సేస్ దట్ ఇఫ్ టూరిజం యాజ్ ఎ సెక్టర్ ఈజ్ ఇంప్రూవ్డ్ ఎవ్రీ ఇయర్, వీ క్యాన్ గివ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ టు మోర్ దాన్ 35 lakhs ఆఫ్ పీపుల్. ఇదే సర్వే, ఓకేనా, ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ చేసిన సర్వే ప్రకారంగా కరెక్ట్గా కనుక మనము టూరిజం ఇండస్ట్రీ ఆర్ టూరిజం సెక్టర్ను ఒక్క దాంట్లోనే మనమట 35 లక్షల ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయవచ్చట ప్రభుత్వం తలుచుకుంటే. వీ మస్ట్ రియలైజ్ దట్ సమ్ ఆఫ్ ది సజెషన్స్ డిస్కస్డ్ అబోవ్ వుడ్ టేక్ ఏ లాంగ్ టైమ్ టు ఇంప్లిమెంట్. కానీ ఇవి చేయాలంటే చాలా సమయం పడుతుంది అంటున్నారు. బట్ ఫర్ ది షార్ట్ వీ నీడ్ సమ్ క్విక్ మెజర్స్. అయితే తక్కువ సమయంలో మనం కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. ఎలా చేయొచ్చు ఇది? రికగ్నైజింగ్ దిస్, ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా మేడ్ ఏ లా ఇంప్లిమెంటింగ్ ద రైట్ టు వర్క్ ఇన్ అబౌట్ 625 districts ఆఫ్ ఇండియా. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైట్ని ఇంప్లిమెంట్ చేసింది. వాట్ ఈస్ దట్ రైట్? రైట్ కాల్డ్ యాజ్ రైట్ టు వర్క్, అంటే పని చేసుకునే హక్కుని 625 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలో మొదలుపెట్టింది. అండ్ ఆ ప్రోగ్రామ్ని మనం ఏమంటామంటే మన్రేగా ప్రోగ్రామ్ అంటాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆఫ్ 2005. అండర్ మన్రేగా అంటే దీని ప్రకారంగా 2005లో స్టార్ట్ చేసింది. ఆల్ దోస్ హూ ఆర్ ఏబుల్ టు and are in need of work in rural areas are guaranteed 100 days of employment in a year by the government. ఈ రూల్ ప్రకారంగా, ఈ యాక్ట్ ప్రకారంగా ఒక ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఉద్యోగ అవకాశం కావాలని కోరుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేసే అర్హత ఉన్న వాళ్లకు వాళ్ళ రూరల్ ఏరియాస్లో
గ్యారంటీగా 100 రోజుల ఉపాధి అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్. If the government fails in its duty to provide employment, it will give unemployment allowance to the people. ఒకవేళ ప్రభుత్వం గనుక వాళ్లకు 100 రోజుల ఉపాధి ఇవ్వలేకపోతే వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్ భత్తా ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా అది ఇవ్వాలి. And the types of work that would in future help to increase the production from land will be given preference under the act. ఇలా చేయడం వలన the type of work that would be in future help to increase the production from land will be given preference under the act. ఓకే, సో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ ల్యాండ్. అంటే నేల తల్లిని నమ్ముకొని ప్రొడక్షన్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అండ్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యాక్ట్ ప్రకారంగా. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. కాంతా వర్క్స్ ఇన్ అన్ ఆఫీస్. ఓకే, షీ అటెండ్స్ హర్ ఆఫీస్ ఫ్రమ్ 9:30 AM to 5:30 PM. She gets her salary regularly at the end of every month. In addition to the salary, she also gets provident fund as per the rules laid down by the government. She also gets medical and other allowances. Kanta does not go to office on Sunday. This is a paid holiday. When she joined work, she was given an appointment letter stating all her terms and conditions of work. అంటే పని చేసుకునే వాళ్ళ పరిస్థితి సెక్టర్ వైజ్గా ఎలా ఉంది చూస్తే ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. కాంతా అండ్ కమల్ అనే ఇద్దరు ఎగ్జాంపుల్. అంటే సెక్టర్ వైజ్గా మనం ఇప్పుడు ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ చూసాం. మనం ఇక్కడ నుంచి ఏం చూస్తాము అంటే ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది చూస్తాం మనం ఇక్కడ. కాంతా అనే ఒక లేడీ ఒక ఆఫీస్లో జాయిన్ అయింది. తను 9:30 నుంచి 5:30 వరకే పనిచేస్తుంది. అండ్ ఆమె పనిచేసినందుకు ప్రతి నెల ఎండ్లో ఆమెకి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జీతంతో పాటు ఆమెకి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒకటి ఉంది అకార్డింగ్ టు ద రూల్స్ లేడ్ డౌన్ బై ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. అండ్ తనకి మెడికల్ లీవ్స్ ఉన్నాయి. ఏమన్నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆమెకి కొన్ని సెలవులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని అలవెన్సెస్ అంటే కొంచెం డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాంతా డస్ నాట్ గో టు ఆఫీస్ ఆన్ సండే. ఈమెకి సండే పేడ్ హాలిడే, ఆ రోజు జీతం ఇస్తారు. దిస్ ఈజ్ ఏ పేడ్ హాలిడే. అండ్ వెన్ షీ జాయిన్, ఆమె ఉద్యోగం జాయిన్ అయినప్పుడు ఆమె ఉద్యోగానికి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో అన్ని రాసి ఇచ్చారు. ఏం పని చేయాలి, ఎంత పని చేయాలి, ఎలాంటి పని ఉంటుంది అనేది మొత్తం అపాయింట్మెంట్ ఆర్డర్లో రాసి ఉంది. అండ్ అదే కేసులో కమల్ అనే వ్యక్తికి కూడా ఉద్యోగం ఉంది. కమల్ ఈజ్ ఏ కాంతాస్ నేబర్. ఈమె ఇంటి పక్కకుంటాడు. హీ ఈజ్ ఏ డైలీ వేజ్ లేబరర్ ఇన్ ఏ నియర్ బై గ్రాసరీ షాప్. ఇతనికి మాత్రం ఉద్యోగం ఎలా ఉంది అంటే వాళ్ళ ఊర్లో ఉన్న అంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఒక గ్రాసరీ షాప్లో ఉద్యోగం. He goes to the office by 7:30 in the AM and works till 8 PM in the evening. కాంతానేమో 9:30కి పోయి 5:30కి వచ్చేస్తుంది. సండే ఉద్యోగానికి వెళ్ళదు. ఆమెకి PF ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ కమల్కి మాత్రం ఉద్యోగం పొద్దుగాల 7:30కి పోయి రాత్రి 8ంటికి రావాలి. అతనికి మాత్రం ఎలాంటి అలవెన్సెస్ లేవు, వేజెస్ లేవు. అండ్ హీఈస్ నాట్ పేడ్ ఫర్ డేస్ హీ డస్ నాట్ వర్క్. ఉద్యోగానికి వెళ్ళకపోతే ఆ రోజు జీతం ఉండదు. హీ హ్యాస్ దేర్ ఫోర్ నో లీవ్ ఆర్ పేడ్ హాలిడే. ఇతనికి వల్ల పేడ్ హాలిడేస్ లేవు. నార్ వాజ్ హీ గివెన్ ఎనీ ఫార్మల్ లెటర్ సెయింగ్ దట్ హీ హ్యాస్ టు బీన్ ఎంప్లాయిడ్ ఇన్ ద షాప్. మరి ఇతనికి ఒక పేపర్ మీద అంటే ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ లాంటిది కూడా ఏం లేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వడం జరిగింది, నీ ఉద్యోగం ఎప్పటికీ ఉంటుంది అనే గ్యారంటీ లేదు. ఏ రోజైనా పీకేయచ్చు సేట్. హీ కెన్ బి ఆస్క్డ్ టు లీవ్ ఎనీ టైమ్ బై హిజ్ ఎంప్లాయర్. అతన్ని పనిలో పెట్టుకున్న వ్యక్తి అతన్ని పనిలో నుంచి ఏ రోజైనా ఏ క్షణమైనా తీసేయవచ్చు. సో వాట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ హియర్, మీకేమర్థమవుతుంది అంటే కాంతా పనిచేసే విధానాన్ని ఏమంటామంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటాం. ఆర్గనైజ్డ్ సెక్టర్ కవర్స్ దోస్ ఎంటర్ప్రైజ్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్క్ వేర్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్ అండ్ దేర్ ఫోర్ పీపుల్ హ్యావ్ అష్యూర్డ్ వర్క్. ఆర్గనైజ్ సెక్టర్ దేన్ని అంటామంటే ఎక్కడైతే పని చేస్తారో మనుషులు వాళ్లకు ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్గా ఉంటుంది అండ్ వాళ్ళ ఉద్యోగం అనేది అష్యూర్డ్గా ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. దే ఆర్ రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్ అండ్ హ్యావ్ టు ఫాలో ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద వేరియస్ లాస్ సచ్ యాజ్ ఫ్యాక్టరీస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఎక్సెట్రా.
ఈ ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉద్యోగంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫ్యాక్టరీస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ గ్రాట్యుటీ యాక్ట్, ఇలాంటి యాక్ట్స్ ప్రకారంగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్గనైజ్డ్ బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ ఫార్మల్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్. ఈ ఉద్యోగంలో కొన్ని పద్ధతులు, కొన్ని ప్రొసెసెస్ని ఫాలో చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటాము, ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. Some of these people may not be employed by anyone but may work on their own, but they too have to register themselves with the government, all follow the rules and regulations. కొంతమంది ఎలా అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఎవరు ఉద్యోగం ఇవ్వరు కానీ వాళ్ళే స్వతహాగా ఓకేనా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా పనిచేస్తూ ఉంటారు. అయినా వీళ్ళు కూడా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా తమను తాము రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరు వీళ్ళు అంటే వర్కర్స్ ఇన్ ద ఆర్గనైజ్ సెక్టర్ ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. They are expected to work only a fixed number of hours, and if they work more they have to be paid overtime by the employer. They also get several other benefits from the employer. ఇక్కడ ఈ ఇద్దరిలో వీళ్ళు ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ పనిచేసే సమయం ఫిక్స్గా ఉంటుంది, అండ్ వాళ్ళు ఎక్కువ పని చేస్తే వాళ్ళకు ఓవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. And they also get several other benefits from the employer. And what are these benefits? ఏంటి ఈ బెనిఫిట్స్ వీళ్ళకు? దే ఆర్ పేడ్ లీవ్, అంటే వాళ్ళకు సండే రోజు ఉద్యోగానికి వెళ్ళకుండా జీతం వస్తుంది, ఏదైనా హాలిడే రోజు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళకుండా జీతం వస్తుంది, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, గ్రాట్యుటీ ఇవ్వడం జరుగుతుంది. And they are supposed to get a medical benefit, and under the laws of the factory manager has to ensure facilities like drinking water and safe working environment. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వీళ్ళకు మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ వీళ్ళకు తాగునీటి సౌకర్యం ఉంటుంది, అండ్ పనిచేసే కాడ భద్రత, సేఫ్టీ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు రిటైర్ అయినప్పుడు వీళ్ళకు ఒక పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కాంట్రాస్ట్ కమల్కి మాత్రం అన్ఆర్గనైజ్ సెక్టర్లో పని దొరికింది. అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఏంటిది? ఇక్కడ ఇది క్యారెక్టరైజ్డ్ బై స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్ విచ్ ఆర్ లార్జ్లీ అవుట్ సైడ్ ది గవర్నమెంట్ కంట్రోల్. ఈ సెక్టర్లో గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉండదు ఇక్కడ. అండ్ దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ ఫాలో చేయడం జరగదు. జాబ్స్ హియర్ ఆర్ లో పేడ్ అండ్ ఆఫర్ నాట్ రెగ్యులర్. ఉద్యోగం ఉంటుంది కానీ జీతం అనేది తక్కువ, అండ్ ఉద్యోగంకి గ్యారంటీ ఉండదు ఇక్కడ. దేర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైమ్, పేడ్ లీవ్, హాలిడేస్, లీవ్ డ్యూ టు సిక్నెస్ ఎక్సెట్రా. ఎలాంటి అవకాశం లేదు, పనికి వెళ్ళకుంటే జీతం లేదు, హాలిడేస్ లేవు, ఆరోగ్యం చెడిపోతే పనికి వెళ్ళకపోతే ఆ రోజు పైసలు రావు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ సెక్యూర్. ఉద్యోగం ఉండొచ్చు, ఊడిపోవచ్చు, ఓనర్కి నచ్చితే పెట్టుకుంటాడు పనిలో, లేకుంటే తీసేస్తాడు. పీపుల్ కెన్ బి ఆస్క్ టు లీవ్ వితౌట్ రీజన్. అసలు ఆ రీజన్ లేకుండా కూడా తీసేస్తారు కొన్ని సందర్భాల్లో. వెన్ దేర్ ఈజ్ లెస్ వర్క్, పని లేనప్పుడు తీసేస్తారు. సచ్ యాజ్ డ్యూరింగ్ సమ్ సీజన్స్ సమ్ పీపుల్ మే బి ఆస్క్ టు లీవ్. కొన్ని సందర్భాల్లో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలంలో ఈ ఇల్లు కట్టే పనులు జరగవు కాబట్టి పనిలో నుంచి తీసేస్తారు వాళ్ళని. అండ్ ఏ లాట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద విమ్స్ ఆఫ్ ది ఎంప్లాయర్. అంటే ఉద్యోగం ఇచ్చినోనికి నచ్చినట్టుగా ఉంటేనే వాడు ఉద్యోగంలో పెట్టుకుంటాడు, లేకుంటే తీసేస్తాడు. అండ్ దిస్ సెక్టర్ ఇన్క్లూడ్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఆన్ దేర్ ఓన్ డూయింగ్ స్మాల్ జాబ్స్ సచ్ యాజ్ సెల్లింగ్ ఆన్ ద స్ట్రీట్ ఆర్ డూయింగ్ రిపేర్ వర్క్. అండ్ ఇదే సెక్టర్లో కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, రోడ్డు మీద వస్తువులు అమ్ముకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, బట్టలు అమ్ముకుంటా. అండ్ సిమిలర్లీ ఫార్మర్స్ వర్క్ ఆన్ దేర్ ఓన్ అండ్ హైర్ లేబరర్స్ యాజ్ అండ్ వెన్ దే రిక్వైర్. ఇదే విధంగా పంట పొలాల్లో రైతులు కూడా కొంతమందిని పనిలో పెట్టుకుంటారు. ఎప్పుడు పంట కోతకు వచ్చినప్పుడు లేదా వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు నాటడానికి పనిలో పెట్టుకొని పని వెళ్ళిపోగానే పనిలో నుంచి తీసేస్తారు. దెన్ హౌ టు ప్రొటెక్ట్ ద వర్కర్స్ ఇన్ ది అన్ఆర్గనైజ్ సెక్టర్. మరి ఆర్గనైజ్ సెక్టర్లోనైతే ప్రొటెక్షన్ ఉంది పనిచేసే వాళ్ళకు, మరి అన్ఆర్గనైజ్ సెక్టర్లో వీళ్లకు ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి? The organized sector offers jobs that are the most sought after. అయితే ఆర్గనైజ్ సెక్టర్లో ఉద్యోగాలు చేయడానికి అందరు ఇష్టపడతారు కానీ అందరికి దొరకవు.
బట్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ది ఆర్గనైజ్ సెక్టర్ హ్యావ్ బీన్ ఎక్స్పాండింగ్ వెరీ స్లోలీ. ఈ ఉద్యోగంలో అవకాశాలు బాగుంటాయి, కానీ అవకాశాలు చాలా తక్కువగా, రేర్గా, స్లోగా పెరుగుతాయి. అందరికీ అవకాశం దొరకదు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్సో కామన్ టు ఫైండ్ మెనీ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నంత మంచి అవకాశాలు మనకు అన్ఆర్గనైజ్ సెక్టర్లో కనబడే అవకాశం లేదు ఇక్కడ. ఓకే, సో దే అడాప్ట్ సచ్ స్ట్రాటజీస్ టు అవాయిడ్ ట్యాక్సెస్ అండ్ రెఫ్యూజ్ టు ఫాలో లాస్ దట్ ప్రొటెక్ట్ ద లేబరర్స్. అన్ఆర్గనైజ్ సెక్టర్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ చాలామంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. యాజ్ ఏ రిజల్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఫోర్స్డ్ టు ఎంటర్ ది అన్ఆర్గనైజ్ సెక్టర్ జాబ్స్ విచ్ పే ఏ వెరీ లో శాలరీ. ఇలా ఉండడం వలన ఏమవుతుంది అంటే, చాలామందికి అన్ఆర్గనైజ్ సెక్టర్లో వెళ్లాల్సి వస్తుంది పనికి. దే ఆర్ ఆఫెన్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ నాట్ పేడ్ ఏ ఫేర్ వేజ్ అండ్ దేర్ ఎర్నింగ్స్ ఆర్ లో అండ్ నాట్ రెగ్యులర్. ఇలా ఉండడం వలననే చాలామంది ఎంత తక్కువ పని ఆదాయం వచ్చినా కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇలాంటి పనులలో జాయిన్ అయి తక్కువ జీతానికి పనిచేయడం అనేది జరుగుతుంది. మరి ఈ జాబ్స్ ఎలా ఉంటాయి? దీస్ జాబ్స్ ఆర్ నాట్ సెక్యూర్. భద్రత లేదు ఉద్యోగానికి, ఎలాంటి బెనిఫిట్స్ లేవు ఈ ఉద్యోగాల్లో. సిన్స్ 1990s ఇట్ ఆల్సో కామన్ టు సీ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వర్కర్స్ లూజింగ్ దేర్ జాబ్స్ ఇన్ ది ఆర్గనైజ్ సెక్టర్స్. మరి 1990 నుంచి చూస్తే ఆర్గనైజ్ సెక్టర్లో కూడా చాలామంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. దీస్ వర్కర్స్ ఆర్ ఫోర్స్డ్ టు టేకప్ జాబ్స్ ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు కాబట్టి చాలామంది అన్ఆర్గనైజ్ సెక్టర్లోకి వచ్చేస్తున్నారు తక్కువ ఆదాయానికైనా కూడా. హెన్స్ బిసైడ్స్ ద నీడ్ ఫర్ మోర్ వర్క్, దేర్ ఈజ్ ఆల్సో ఏ నీడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ది అన్ఆర్గనైజ్ సెక్టర్. కాబట్టి ఇక్కడ పనిలో వాళ్ళకు భద్రత లేదు, కాబట్టి వాళ్ళకు భద్రత కల్పించాలి అండ్ సపోర్ట్ కూడా కావాలి. వాళ్ళకు ఉద్యోగం దొరికి వాళ్ళు సంపాదించుకోవడానికి సపోర్ట్ కూడా వీళ్ళకి ఎంతైనా అవసరం ఇక్కడ. సో హూ ఆర్ దీస్ వల్నరబుల్ పీపుల్? మరి ఎవరు వీళ్ళు బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళకు ప్రొటెక్షన్ కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే, ఇన్ ద రూరల్ ఏరియాస్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మోస్ట్లీ కంప్రైజెస్ ఆఫ్, ఎవరుంటారు దీంట్లో? ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, షేర్ క్రాపర్స్ అండ్ ఆర్టిజన్స్ సచ్ యాజ్ వీవర్స్, బ్లాక్ స్మిత్స్, కార్పెంటర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్. ఇక వీళ్ళు ఉంటారు ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎక్కువగా. ఎంత తక్కువ ఆదాయం వచ్చినా, జీతం వచ్చినా పనిచేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఎంతమంది అంటే, నియర్లీ 80% ఆఫ్ ది రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా దే ఆర్ ఇన్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ కేటగిరీ. 80% జనాభా ఉంది ఇక్కడ. అండ్ దీస్ ఫార్మర్స్ నీడ్ టు బి సపోర్టెడ్ త్రూ అడ్యుకేట్ ఫెసిలిటీ ఫర్ టైమ్లీ డెలివరీ ఆఫ్ సీడ్స్. మరి ఇలాంటి రైతులను ప్రభుత్వం ఎంతైనా ఆదుకోవాలి. వీళ్లకు విత్తనాలు ఇచ్చి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇచ్చి, లోన్స్ ఇచ్చి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇచ్చి, మార్కెట్ అవుట్లెట్స్ ఇచ్చి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ అర్బన్ ఏరియాస్ unorganized sector workers comprises mainly of workers working in small scale industry, casual workers in construction, trade and transport. మరి పట్టణాల్లో మాత్రం ఓకే, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్లో, ట్రేడ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఎక్కువగా. అండ్ దోస్ హు వర్క్ ఆన్ స్ట్రీట్ వెండర్స్, అంటే రోడ్ల మీద వస్తువులు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, లేదా తల మీద భారం మోసుకుంటూ తిరిగే వాళ్ళు, గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, చెత్తెత్తుకొని అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆల్సో నీడ్స్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ప్రొక్యూరింగ్ రా మెటీరియల్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ అవుట్పుట్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వ సహకారం కావాలి, ఎందుకంటే రా మెటీరియల్ కొనడానికి, వస్తువు తయారు చేసినాక దాని అమ్మకానికి. అండ్ ద క్యాజువల్ వర్కర్స్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా నీడ్స్ టు బి ప్రొటెక్ట్. మరి ఈ విధంగా ఇంతమంది ఇక్కడ ఇంత కష్టాలతో ఉన్నారు కాబట్టి క్యాజువల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారు కదా, అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, పట్టణాల్లో అయినా ఊర్లలో అయినా వాళ్ళకు రక్షణ అనేది ఖచ్చితంగా కావాలి.
We also find that majority of the workers from scheduled caste, tribes and backward communities find themselves in the unorganized sector. ఎక్కువ మోతాదులో ఈ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళే ఉంటారు దీంట్లో. ఎవరు? షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓకే, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు దీంట్లో. బిసైడ్స్ గెటింగ్ ద ఇర్రెగ్యులర్ అండ్ లో పేడ్ వర్క్, దీస్ వర్కర్స్ ఆల్సో ఫేస్ సోషల్ డిస్క్రిమినేషన్. వీళ్ళు సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళకు డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. వీళ్ళని జనాలు దూరంగా పెడతా ఉంటారు. అండ్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ టు ది అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఈజ్ దస్ నెససరీ ఫర్ బోత్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా మరి ఇలాంటి వాళ్లకు రక్షణ, భద్రత అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నౌ సెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్. మనం ఫస్ట్లో చదివింది సెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏం చదువుకున్నాం మనము? ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. సెకండ్ మనకు మధ్యలో వచ్చింది ఏంటిది? సెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్. ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇప్పుడు మనం చదివేది ఏంటిది అంటే సెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్, ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్. Another way of classifying economic activities into sectors can be based on the own assets, okay, and for the delivery of services, that is public sector and private sector. In the public sector, the assets are owned by government and provides all the services. Public sector అని దేన్ని అంటాము అంటే దాంట్లో ఉన్న assets అన్నిటి మీద, ఆస్తులన్నిటి మీద వాటి కొనుగోలు, అమ్మకాలు, సరఫరా మొత్తం ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. అదే ప్రైవేట్ సెక్టర్లో ఆ ఓనర్షిప్ ఆఫ్ అసెట్స్ అంటే ఆస్తుల మీద, అమ్మకాలు, కొనుగోలు మీద, డెలివరీ సర్వీసెస్ మీద ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, రైల్వేస్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. అంటే రైల్వేస్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ ఇది ప్రభుత్వ రంగ సంస్థలు, అంటే ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా కంపెనీస్ లైక్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో కానీ, రిలయన్స్ కంపెనీ కానీ ఇవి ప్రైవేట్లీ ఓన్డ్, అంటే ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారు దీనికి. యాక్టివిటీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఆర్ గైడెడ్ బై మోటివ్ టు అర్న్ ప్రాఫిట్స్. ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు జనరల్లీ ఏం మోటివ్తో పనిచేస్తారు? ప్రాఫిట్, లాభాల కొరకు పనిచేస్తారు. అదే గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రాఫిట్స్ కొరకు కాదు, సర్వీస్ కొరకు పనిచేస్తారు. టు గెట్ సచ్ సర్వీసెస్ వీ హ్యావ్ టు పే మనీ టు దీస్ ఇండివిజువల్స్ అండ్ కంపెనీస్. ప్రాఫిట్ కొరకు పనిచేసే కంపెనీస్లో మనం పని చేయించుకోవాలంటే డబ్బులు కట్టాలి. సో ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఈజ్ నాట్ జస్ట్ టు అర్న్ ప్రాఫిట్స్. మరి పబ్లిక్ సెక్టర్ అదే విధంగా ప్రాఫిట్స్ కొరకు పనిచేయదు. ఇక్కడ గవర్నమెంట్ రేజ్ మనీ త్రూ ట్యాక్సెస్ అండ్ అదర్ వేస్ టు మీట్ ద ఎక్స్పెన్సెస్ ఆన్ సర్వీసెస్ రెండర్డ్ బై ఇట్. ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం ప్రాఫిట్ కొరకు పనిచేయడం కాకుండా సర్వీస్ కొరకు పనిచేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పనిచేసే వాళ్ళకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయంటే గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి వీటికి ఇవ్వడం జరుగుతుంది. మోడర్న్ డే గవర్నమెంట్స్ స్పెండ్ ఆన్ ఏ హోల్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇప్పుడున్న పరిస్థితులలో మోడర్న్ గవర్నమెంట్స్ అన్ని చాలా యాక్టివిటీస్ మీద డబ్బులు ఖర్చు పెడుతుంది. వాట్ ఆర్ దీస్ యాక్టివిటీస్? వై డు గవర్నమెంట్ స్పెండ్ ఆన్ సచ్ యాక్టివిటీస్? లెట్ us ఫైండ్ అవుట్. మరి ప్రభుత్వాలు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నాయి? మరి దీని మీద డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నాయి? దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ నీడెడ్ బై ద సొసైటీ యాజ్ ఏ హోల్ బట్ విచ్ ద ప్రైవేట్ సెక్టర్ విల్ నాట్ ప్రొవైడ్ ఎట్ ఎ రీజనబుల్ కాస్ట్. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ఉంటాయి మనకు, ప్రైవేట్ వాళ్ళు మనకు అంత తక్కువ రేట్లో ఇవ్వలేరు, గవర్నమెంట్ అయితే ఇస్తుంది. వై? ఎందుకు ఇస్తుంది అంటే సమ్ ఆఫ్ దీస్ నీడ్ స్పెండింగ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ విచ్ ఈస్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. కొన్ని రంగాల్లో ఎట్లుంటుంది అంటే చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టి డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు అంత పెట్టుబడి పెట్టలేరు అండ్ అంత వాళ్ళు తక్కువకి అమ్మలేరు, అమ్మకాలు చేయలేరు, ఇవ్వలేరు మనకు ఆ సర్వీసెస్. ఎగ్జాంపుల్ రైల్వేస్ కానీ, పోస్టల్ సర్వీసెస్ కానీ. And also collecting money from thousands of people who use these facilities is not easy. ప్రభుత్వం అయితే మరి ఈ సర్వీసెస్ వాడే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయగలుగుతుంది ట్యాక్స్ రూపంలో, కానీ ప్రైవేట్ వాళ్ళు వెళ్ళి ఇంతమంది దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయలేరు.
Even if they do provide these services things, they would charge a high rate of for their use. ఒకవేళ ప్రైవేట్ రంగ సంస్థలు ఇలాంటి సర్వీసెస్ ఇస్తే వాళ్ళు మాత్రం ప్రాఫిట్స్ కొరకు దాని రేట్స్ ఎక్కువగా పెంచేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్స్ ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోడ్స్, బ్రిడ్జెస్, రైల్వేస్, హార్బర్స్, జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, ప్రొవైడింగ్ ఇరిగేషన్ త్రూ డ్యామ్స్ ఎక్సెట్రా. వీటన్నిటిలో పెట్టుబడి ఎక్కువ కావాలి అండ్ ప్రభుత్వం అయితే దీనికి పెట్టుబడి పెట్టగలదు అండ్ దీని మీద డబ్బు ఖర్చు పెట్టగలదు. హెవీ స్పెండింగ్ ఉంటుంది అండ్ లాభం ఎక్కువగా ప్రభుత్వం కోరుకోదు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల కింద ఉంటాయి ఇవి. అండ్ దెర్ ఆర్ సమ్ యాక్టివిటీస్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్. అయితే ఇలాంటి సంస్థలకు గవర్నమెంట్ సపోర్ట్ ఎంతైనా కావాలి. అండ్ ద ప్రైవేట్ సెక్టర్ మే నాట్ కంటిన్యూ దేర్ ప్రొడక్షన్ ఆర్ బిజినెస్ అన్లెస్ గవర్నమెంట్ ఎంకరేజెస్ ఇట్. అయితే ఇక్కడ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా వీళ్ళు తమ కార్యకలాపాలను నడపలేరు. ఫర్ ఎగ్జాంపుల్, సెల్లింగ్ ఎలక్ట్రిసిటీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ జనరేషన్ మే పుష్ అప్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్. ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఎంతకైతే ఉత్పత్తి అవుతుందో అంతే రేటుకి అమ్మగలిగితే ఓకే, వస్తువులు ఏవైతే అమ్ముకుంటారో ఆ ఎలక్ట్రిసిటీని వాడుకొని తయారు చేసిన వస్తువులు దాని ధరలు పెరిగిపోతాయి. మరి అలా ధరలు పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మెనీ యూనిట్స్ ఎస్పెషల్లీ స్మాల్ స్కేల్ యూనిట్స్ మైట్ హ్యావ్ టు షట్ డౌన్. మూతబడతాయి. మరి ఆ సంస్థలు అంటే లాభం లేకుండా పనిచేసే సంస్థలు మూతబడతాయి. సో గవర్నమెంట్ హియర్ స్టెప్స్ ఇన్ బై ప్రొడ్యూసింగ్ అండ్ సప్లయింగ్ ఎలక్ట్రిసిటీ. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఇలాంటి సందర్భాల్లో ఎలక్ట్రిసిటీ తయారు చేయడం, తక్కువ రేటుకి అది ప్రజలకు ఇవ్వడం, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఇండస్ట్రీస్ రన్ చేసి వాళ్ళకు అంటే పారిశ్రామికవేత్తలకు తక్కువ రేట్లో కరెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా వస్తువులను తయారు చేసి అమ్మకాలకు తోడ్పడుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు బేర్ సమ్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్. అంటే అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది పారిశ్రామికవేత్తలకు. సిమిలర్లీ ద గవర్నమెంట్ ఇన్ ఇండియా బైస్ వీట్ అండ్ రైస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అట్ ఎ ఫేర్ ప్రైస్. ఇదే విధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతుల దగ్గర నుంచి గోధుమలను, బియ్యంని ఒక రేటు పెట్టి కొంటుంది, దాన్ని స్టోర్ చేస్తుంది గోడౌన్స్లో. అండ్ స్టోర్ చేసిన గోడౌన్స్లో ఉన్న ధాన్యాలను రేషన్ షాప్స్ ద్వారా పేద ప్రజలకు ఓకేనా రూపాయి కిలో బియ్యం, రూపాయి కిలో ధాన్యాలు అన్నట్టుగా సరఫరా చేస్తుంది. ఇదంతా మీరు ఫుడ్ సెక్యూరిటీ అనేది మీ 9th క్లాస్లో చదువుకున్నారు. అయితే ఇక్కడ వచ్చిన లాస్ని గవర్నమెంట్ బేర్ చేస్తుంది. ఇన్ దిస్ వే గవర్నమెంట్ సపోర్ట్స్ బోత్ ది ఫార్మర్స్ అండ్ ది కన్జ్యూమర్స్. ఈ విధంగా రైతులను ఆదుకుంటుంది ప్రభుత్వం అండ్ ప్రజల్ని కూడా ఆదుకుంటుంది. అండ్ దేర్ ఆర్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ప్రైమర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా యాక్టివిటీస్ అసలు గవర్నమెంట్ బాధ్యత. జస్ట్ లైక్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడము, హెల్త్ ప్రొవైడ్ చేయడము, ఓకేనా, స్కూల్స్ ప్రొవైడ్ చేయడము, రేషన్ షాప్స్ ద్వారా ధాన్యాలను పంపకం చేయడము, ఇలాంటిదంతా గవర్నమెంట్ యొక్క బాధ్యత. ద గవర్నమెంట్ మస్ట్ స్పెండ్ ఆన్ దీస్. ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అందరికీ మంచి విద్యాభ్యాసం, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి హాస్పిటల్స్, ఇదంతా గవర్నమెంట్ బాధ్యత. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. డెవలప్మెంట్ అనే చాప్టర్లో కొన్ని చూసాం మనం. ఎలా మనము పీడిఎస్ ద్వారా ధాన్యాలను సరఫరా చేస్తుంది, ఎలా హాస్పిటల్ అంటే హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గిస్తుంది అనేది ఫస్ట్ చాప్టర్లో చదివాం. రన్నింగ్ ప్రాపర్ స్కూల్స్ అండ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రజలకు ఇవ్వడం అనేది గవర్నమెంట్ బాధ్యత. విద్యా సంస్థలు స్థాపించి వాటిని నడిపించి ప్రజల్లో వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ బాధ్యత గవర్నమెంట్ది. ఇండియాస్ సైజ్ ఆఫ్ ఇల్లిటరేట్ పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఓకేనా, ఎందుకంటే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ. సిమిలర్లీ we know that nearly half of India's children are malnourished and a quarter of them are critically ill. ఇదే విధంగా భారతదేశంలో ఉన్న ప్రజల్లో చాలా మంది వాళ్ళ పిల్లలు ఓకేనా పౌష్టికరమైన ఆహారం దొరక్క అనారోగ్యం పాలవుతున్నారు. వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్ అబౌట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. డెవలప్మెంట్ చాప్టర్లో చూసాం మనం. ఈ విధంగా చూస్తే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1000 మందికి ఒడిస్సాలో 40 మంది పిల్లలు చనిపోతున్నారు, మధ్యప్రదేశ్లో 48 మంది పిల్లలు చనిపోతున్నారు.
అండ్ ఈజ్ హయ్యర్ దెన్ సమ్ ఆఫ్ ది పూరెస్ట్ రీజియన్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ రెండు రాష్ట్రాలు చూస్తే ఇక్కడ చనిపోయే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో ఉన్న కొన్ని పేద దేశాలలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ. సో గవర్నమెంట్ ఆల్సో నీడ్స్ టు పే అటెన్షన్ టు ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సచ్ యాజ్ అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ ద పూర్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వం తన బాధ్యతగా అటెన్షన్ పెట్టి హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవుని యొక్క అభివృద్ధి కొరకు దృష్టి సారించి వాళ్లకు ఓకేనా శుచి శుభ్రతతో కలిగిన నీరు, తాగునీళ్లు సప్లై చేయాలి, హౌసింగ్ ఫెసిలిటీ సప్లై చేయాలి, అండ్ పేదవాళ్లకు ఫుడ్ అంటే పౌష్టికరమైన ఫుడ్ని వాళ్ళకు దొరికేటట్టు చేయాలి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ది పూరెస్ట్ అండ్ మోస్ట్ ఇగ్నోర్డ్ రీజన్స్ ఆఫ్ ది కంట్రీ త్రూ ఇంక్రీస్డ్ స్పెండింగ్ ఇన్ సచ్ ఏరియాస్. మరి ఫైనల్గా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది అంటే పేదవాళ్ళ పట్ల బాధ్యత చూపెట్టి వాళ్ళను ఆదుకొని వాళ్ళకు మంచి రకమైన సౌకర్యాలను కల్పించి ఏ ప్రాంతాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ఆ కోణంలో పనిచేయాలి, ఆ మార్గంలో పనిచేయాలి. అది గవర్నమెంట్ యొక్క బాధ్యత.